సీనియర్ హీరోలతో సినిమాలు దర్శకులకు ఎక్కడ సమస్య వస్తోందో తెలుసా? హీరోయిన్ దగ్గర. సీనియర్ హీరో సినిమాని జూనియర్ హీరోయిన్ను జోడీగా ఫిక్స్ చేయలేరు. పోనీ కొత్త హీరోయిన్ను ఎంకరేజ్ చేయాలంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. కానీ అనిల్ రావిపూడి మాత్రం చాలా తెలివిగా ఈ సమస్యను అధిగమిస్తున్నాడు. సీనియర్ హీరోస్ తో వర్క్ చేయడం మాత్రమే కాదు, వారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకీతో అనిల్ కొడుతున్న హిట్స్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. F2, F3 సంక్రాంతికి వస్తున్న మూవీస్ ఒకదాని తర్వాత మరొకటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మధ్యలో భగవంత్ కూడా బాగానే ఇంప్రెస్ చేసింది. సీనియర్ హీరోస్ మూవీస్ తీస్తూ హిట్స్ కొట్టడం మాత్రమే కాదు, ప్రతిసారి మిగతా దర్శకులు ఫేస్ చేసే హీరోయిన్స్ ప్రాబ్లమ్స్ ని కూడా ఈజీగా అధిగమిస్తున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్న మూవీలో ఇద్దరు యంగ్ హీరోయిన్స్ కు ఛాన్స్ ఇచ్చి వారి క్యారెక్టర్స్ ను అందంగా మలిచి ఇంప్రెస్ చేశాడు అనిల్. F2 అయినా, సంక్రాంతికి వస్తున్నాం అయినా హీరోయిన్స్ సెలెక్షన్ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు చిరుత సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ మూవీలో ఎవరిని హీరోయిన్ గా ఎంచుకుంటాడు అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే అనిల్ ఎవరు ఊహించని విధంగా అదితి రావు హైదరీని ఎంపిక చేశాడట. స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అంటే క్రికెట్ లేదా కబడ్డీ, ఇలా సింగిల్ లైన్ సబ్జెక్ట్ ఉంటుంది. హీరో కప్పును గెలవటంతో ఎండ్ కార్డ్ పడుతుంది. కానీ తెలుగులో తెరకెక్కుతున్న ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో హీరోతో అన్ని ఆటలు ఆడించేస్తున్నాడట. ఇంతకీ ఇదేం స్పోర్ట్స్ డ్రామా? ఒక్కడు ఉంది అంటే అది కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో ఉన్న స్టోరీ. నాని నటించిన జెర్సీ క్రికెట్ నేపథ్యంలో వచ్చింది. వెంకటేష్ నటించిన గురు బాక్సింగ్ స్పోర్ట్స్ హైలైట్ చేస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా తీస్తే ఒక్క ఆటనే హైలైట్ చేస్తారు. కానీ రామ్ చరణ్ తో బుజ్జిబాబు తీస్తున్న చిత్రంలో చాలా ఆటలు కనిపిస్తాయట. క్రికెట్ తో పాటు కుస్తీ, కబడ్డీ కూడా ఉన్నాయట. రామ్ చరణ్ అన్ని ఆటలు ఆడేస్తున్నాడట. ఈ రూమర్ బయటకు వచ్చిన తర్వాత మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. మొన్నటి వరకు రామ్ చరణ్ క్రికెటర్ గా నటిస్తున్నాడు అనుకున్నారు. ఒక సినిమాలో హీరో ఇన్నేసి ఆటలు ఆడేస్తే ఏ ఆటలో కప్పు కొడతాడు అంటే స్టోరీలో అదే ట్విస్ట్ అంటున్నాడట బుచ్చిబాబు. కొత్త చిత్రంలో చరణ్ అన్ని స్పోర్ట్స్ కు అందుబాటులో ఉంటాడట. ఏ జట్టుకు ఏ ఆట కావాలో ఆ ఆట ఆడి జట్టుకు కప్పును అందిస్తాడట. ఇలా మల్టీ స్పోర్ట్స్ పర్సనాలిటీ క్యారెక్టర్ కు కోచ్ గా శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారట. స్టార్ హీరోలు విలన్స్ గా మారటం ఇప్పుడు మళ్ళీ మొదలైన ట్రెండ్. అయితే ఈ ట్రెండ్ లోకి నాగార్జున లాంటి అల్టిమేట్ స్టార్ అడుగు పెట్టడం మాత్రం సంథింగ్ డిఫరెంట్. పైగా ఈ విలని ఆషామాషగా ఉండదట. ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండనుందట. హీరోల కంటే విలన్ క్యారెక్టర్స్ హైలైట్ కావడం చాలా అరుదు. ఈ విషయంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కెరీర్ బిగినింగ్ నుంచి అతని సినిమాలో విలన్స్ చాలా పవర్ఫుల్. ప్రస్తుతం కూలీ అనే మూవీ తీస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో. వచ్చే ఆగస్టులో మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమాలో ఆమీర్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. అలాగే ఉపేంద్ర కూడా ఉన్నాడు. నాగార్జున కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. ఇంతమందిలో నాగార్జునకు మెయిన్ విలన్ రోల్ ఆఫర్ చేశాడు లోకేష్. పైగా ఈ క్యారెక్టర్ రోలెక్స్ ను మించి ఉంటుందట. లోకేష్ తెరకెక్కించిన సినిమాల్లో మోస్ట్ వైలెంట్ విలన్ రోలెక్స్. జస్ట్ 5 నిమిషాల పాత్ర పెద్ద సంచలనం సృష్టించింది. విలనిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు కూలీలో కింగ్ విలని ఇంతకు మించి ఉంటుందట. సినిమాను ఘనంగా ప్రారంభించడం, స్టార్ హీరోతో క్లాప్ కొట్టించడం, ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నామో చెప్పటం, సెట్ వేస్తే డీటెయిల్స్ ఇవ్వటం, ఇది ఇండస్ట్రీలో చాలా కామన్ గా కనిపించే ట్రెండ్. అయితే టాలీవుడ్ ఈ ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. అంతా గప్చుప్ అంటోంది. డీటెయిల్స్ ఏమీ అడగొద్దు, చెప్పడం కష్టం ఉంటోంది. సినిమా ఏదైనా ఇలా ఘనంగా ప్రారంభించడం, ఫ్యాన్స్ కు డీటెయిల్స్ షేర్ చేయడం, ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. కానీ ఈ ట్రెండ్ కు టాలీవుడ్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు కనిపిస్తోంది. రాజమౌళి లాంటి దర్శకుడు కూడా మహేష్ తో సినిమాను ప్రారంభించి షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ షూటింగ్స్ నిర్వహిస్తూ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ లో టాలీవుడ్ లో మరో 2 చిత్రాలు తెరకెక్కుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. పూరి మేకింగ్ లో నాగార్జున కొత్త సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతోందని, కాకపోతే బయటికి చెప్పడం లేదని సమాచారం. నాగార్జున మాత్రమే కాదు, ఆయన తనయుడు అఖిల్ కూడా కొత్త సినిమా షురూ చేశాడట. వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ ఆల్రెడీ అఖిల్ పై సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నాడట. టాలీవుడ్ లో సీక్రెట్ షూటింగ్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. లేడీస్ సూపర్ స్టార్ మళ్ళీ ప్రేమలో పడిందట. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అదే టాక్. శామ్ మనసు దోచుకున్నది ఎవరు? మరోసారి హీరోతోనే ప్రేమలో పడిందా? అసలు ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా
ఇప్పుడు తెలుసుకుందాం రండి. నాగ చైతన్యతో సమంత విడిపోయిన తర్వాత సింగిల్ గానే ఉంటుంది. తన హెల్త్ ఇష్యూస్ ను సెట్ చేసుకునే పనిలో ఉంది. గత 2 ఏళ్లుగా అప్పటికే పెండింగ్ లో ఉన్న చిత్రాలను కంప్లీట్ చేయడం, హెల్త్ పై ఫోకస్ చేయడం పైనే శామ్ ఫోకస్ పెడుతూ వచ్చింది. బంగారం అనే సినిమాను ప్రారంభించింది. అయితే ఆ మూవీ గురించి మళ్ళీ అప్డేట్ లేదు. పైగా శామ్ చాలా వరకు ముంబైలోనే ఉంటుంది. అసలు సమంత ముంబైలోనే ఎందుకు ఉంటుంది? టాలీవుడ్ పై అలిగిందా అంటే అది కాదు. త్వరలో సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించే చిత్రంలో నటించనుందని ఈ మధ్య ప్రచారం ప్రారంభమైంది. అయితే సమంత ముంబైలో ఉండటానికి, హైదరాబాద్ నుంచి అక్కడికి మకాం మార్చడానికి రాజ్ నిడమూరు అనే దర్శకుడు కారణంగా చెప్తున్నారు. ఇతను వరుసగా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లోనే సమంత నటిస్తుంది. అందుకే పార్టీస్ లో, ప్రైవేట్ ఈవెంట్స్ లో ఈ మధ్య తరచూ కనిపిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికీ సమంత ముంబైలో రాజ్ తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉంది. అందుకే ఈ రూమర్స్ మరింత స్ప్రెడ్ అవుతున్నాయి.